రియల్ వెహికల్ లాగుంది. సో ఇది మ్యాన్ ఆగు ఆగు చాలు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సూజీ అండ్ నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇంతకుముందు. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీ అందరికీ తెలుసు కదా, అమ్మ వచ్చింది ఊరి నుండి. సో అమ్మ వచ్చిందని చెప్పేసి బయటికి వెళ్దామని అంటే ప్రిన్స్ కోసం షాపింగ్కి వెళ్దామని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా ప్రిన్స్కి షాపింగ్ అంటే ఏముంటుంది, చాలా టాయ్స్ ఇంకా క్లాత్స్ అలానే ఉంటుంది కదా. సో అలా అని చెప్పేసి అమ్మని నేను షాపింగ్కి తీసుకెళ్ళాను. ఇంతకీ మేము షాపింగ్కి ఎక్కడ వెళ్ళాము, ఏమేమి కొన్నాము, ఎంతలో కొన్నాము, అసలు ఎంతసేపు అయింది, ఆ సిచ్యువేషన్ అంతా ఎలా ఫేస్ చేసాము, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇట్స్ గోనా బి ఫన్. అండ్ మీరు కూడా నమ్మరు, 2000కి ఇన్ని ఐటమ్స్ వచ్చాయని. నిజంగా మీరు thumbnail చూసింది నిజమే, 2000కే నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో ఆ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. యాక్చువల్గా చాలా టైర్డ్ ఉన్నాను. నిన్న ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. కొంచెం కోల్డ్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నిన్న చాలా వర్షం పడింది. వర్షంలో చాలా తడిసిపోయాం కూడా. సో అందుకే చాలా వీక్ అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆ వ్లాగ్ తీయాలని చెప్పేసి నేను ఎలా అయినా తీస్తున్నాను, ఎందుకంటే ప్రిన్స్ ఆగాడు కదా. అవన్నీ ప్రిన్స్ కోసం తీసిన ఐటమ్స్. సో ఎలా అయినా తను యూస్ చేయాలి అన్నట్టు తొందర వ్లాగ్ తీస్తే తను యూస్ చేస్తాడు కదా అనే ఉద్దేశంతోనే సో ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నాను. ఇంకా చూసేద్దాం ఏం ఐటమ్స్ తీసుకున్నాను. అమ్మ ప్రిన్స్ కోసం షాపింగ్ వెళ్దామంటే వెళ్ళాం కదా. సో టాయ్స్ ఎక్కడ దొరుకుతాయని రీసెర్చ్ చేస్తే చాలా మంచి తక్కువ కాస్ట్ లో హోల్సేల్ ప్రైస్ లో బేగం బజార్ లో దొరుకుతాయి అని తెలిసింది. అలా అని చెప్పేసి ఇంకా కొన్ని షాప్స్ కి కాల్ చేసాం అనమాట. ఎందుకంటే సండే వెళ్తున్నాం కదా, సండే వెళ్తే మళ్ళీ షాప్స్ ఎక్కడ క్లోజ్ ఉంటాయో. ఆల్మోస్ట్ బేగం బజార్ లో హాఫ్ షాప్స్ క్లోజ్ ఉండే. సో ఎవరో చెప్పారు నాకు క్లోజ్ ఉంటాయి, ముందే కాల్ చేసి వెళ్తే బాగుంటుంది కదా, అంత దూరం వెళ్ళి వేస్ట్ అని చెప్పేసి. సో అలా అని చెప్పేసి వెళ్ళాము. సరే ఇప్పుడు చూపిస్తాను. 2000 లోపు ఏం వచ్చాయో చూపించే ముందు నేను ఇంకా వేరేవి కూడా తీసుకున్నాను, అవి ఫస్ట్ చూపిస్తాను. సో చూపిస్తే ఒక పని అయిపోతుంది. సో ఇది వచ్చేసి టాయ్ కార్ అండ్ దీని స్టీరింగ్ ఇంకా ఫిట్ చేయలేదు. కవర్ తీసేసాను ఇంతకు ముందే, మళ్ళీ లాంగ్ వీడియో అవుతుందని చెప్పేసి. సో ఈ స్టీరింగ్ ఇలా ఫిట్ చేయాలి. సో ఇదొక ఐటెమ్. అండ్ గుర్రం. సో ఇది ఇలా రాక్ కూడా అవుతుంది. అలానే ఇది 2-in-1 గుర్రం అన్నమాట. ఇది వీల్స్ ఇలా పెడితే దీన్ని ఇలా తోసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో 2-in-1 గుర్రం. అయ్యో దీని కాస్ట్ నేను చెప్పలేదు కదా. సో దీనికి వచ్చేసి అతను 900 అన్నాడు, షాప్ అమ్మే అతను. 900 అంటే నేను అతనికి బార్గెన్ చేసి నేను ఇది 600కి తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 600. ఇది వచ్చేసి 800 అన్నాడు. 800 అంటే ఇది కూడా నేను బార్గెన్ చేసి 600కి తీసుకున్నాను. సో చాలా బాగుంది ఇదైతే. నేను అసలు నమ్మేలా లేదు ఇంకా తక్కువ కాస్ట్కి వచ్చాయని. ఎందుకంటే నేను అమెజాన్లో ఇంకా బయట షాప్స్లో అడిగితే వీటికి ఆల్మోస్ట్ 2000, 3000 అలా కాస్ట్ చెప్తున్నారు, కలర్ని బట్టి డిజైన్ని బట్టి. సో నాకంతా వర్త్ అనిపించలే, అందుకే చాలా రీసెర్చ్ చేసి నేను అక్కడ షాప్స్కి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కొంచెం పెద్దది. కవర్ ఓపెన్ చేయాలి. చూసారా, ఇది రియల్ వెహికల్ లాగుంది. సో ఇది మాన్యువలే. దీనికి ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఇది ప్రెస్ చేయగానే మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇక్కడ కూడా ప్రిన్స్ కూర్చొని తోసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇందులో ఆటోమేటిక్ కూడా ఉన్నాయి, అంటే బ్యాటరీతోని రిమోట్ తోని వర్క్ చేసేవి.
కానీ అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు 2500 అన్నాడు, కానీ ఫైనల్ ప్రైస్ మాత్రం నాకు 2000కి ఇచ్చాడు. అయితే ఇందులో మాన్యువల్ కాకుండా వేరేవి ఉన్నాయి కదా ఆటోమేటిక్వి, అవి వచ్చేసి 5000 కాస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది అన్నాడు మోడల్ని బట్టి. ఇంకా ఇది వచ్చేసి దీనిది అదే మాన్యువల్, ఈ వెహికల్ది మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ దీనికి మ్యూజిక్ ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీ స్టీరింగ్ కి బటన్ ఆఫ్. సో ఇదన్నమాట. ఇదంతా నేను 2000 కాకుండా సపరేట్ గా తీసుకున్నవి. నేను అంటే అమ్మ కొనిచ్చింది ఫ్రెండ్స్ కోసం, నేను కొనలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 2000 లోపు నాకు ఎన్ని ఐటమ్స్ వచ్చాయో చూపిస్తా. ఇన్ని ఐటమ్స్ 2000కి వచ్చినవే. ఇప్పుడు ఈ కవర్ అంతా చూపిస్తా. సో ఇది వచ్చేసి టాకింగ్ క్యాక్టస్. మీకు తెలుసు కదా క్యాక్టస్ గురించి, చాలా వీడియోస్ చూసే ఉంటారు వీటి గురించి. ఇది ట్రై చేద్దాం. దీనికి ఛార్జింగ్ లేదనుకుంటా, ఆన్ అవ్వట్లే, కానీ నేను చెక్ చేసినప్పుడు అయితే పనిచేసింది. సో దీనికి వచ్చేసి 250 ఒకదానికి. ఆన్లైన్లో చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 800, 900 ఆ కాస్ట్లో ఉంది. సో దీనికి వచ్చేసి 200. అయితే అమ్మ ఇవి 2 తీసుకుంది, ఎందుకంటే ప్రిన్స్కి ఒకటి, ఇంకా తెలిసిన పాప ఉంది తన కోసం అని ఒకటి తీసుకుంది. నెక్స్ట్ ఐటెం ఇది వచ్చేసి మోటు పత్లుది డ్రమ్, ప్రిన్స్ కోసం ఆడుకుంటాడు కదా అని. ఇది వచ్చేసి నాకు 120కి వచ్చింది, ఎందుకంటే సారీ 90 రూపీస్కి వచ్చింది. ఇది సింగిల్ డ్రమ్ కదా. అయితే ఇలానే డబుల్ సైడ్ డ్రమ్ కూడా ఉంది ఇక్కడ, ఇంకా ఇక్కడ. దానికి వచ్చేసి అతను 120 అన్నాడు, నాకు అంత అవసరం లేదు అనిపించింది, అందుకే ఇది 90 రూపీస్కి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి దీంట్లో మ్యూజిక్ కొట్టొచ్చాను అన్నాడు అతను. సో వెనకాల ఇది 2 పోల్స్ ఇచ్చాడు, దీని ఇలా దాంట్లో మ్యూజిక్ వస్తుంది. సో ఇది కూడా నాకు 120కే వచ్చింది. ఆటో ఇవన్నీ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఒకసారి వీడియో తీసేస్తే ఇంకా ప్రిన్స్కిస్తే ఓపెన్ చేసి ఆడుకుంటాడు కదా అని చెప్పేసి నీకు చూపిస్తే ఒక పని అయిపోతుందని. ఆటో ఆటో ఇది 80 రూపీస్కి ఏమో ఇచ్చాడు అతను. నెక్స్ట్ అయితే ఇది టాకింగ్ క్యాట్ అయితే చెప్పాను కదా అమ్మ 2 తీసుకుందని. బ్యాట్ బాల్ ప్రిన్స్ కోసం. ఈ బాల్ తోనైతే పక్కా జాజుగాడు ఆడతాడు, ఇంకా బ్యాట్ తోని ప్రిన్స్ ఆడతాడు. సో దీనికి వచ్చేసి నాకు 40 రూపీస్ పడింది. ఏరోప్లైన్ కాదు, హెలికాప్టర్. అండ్ ఇది దీనికి ఒక ఇది ఉంది, ఇది తాడు వెనకాల. సో దీన్ని ఫుల్ చేసామనుకో, ఫుల్ చేసి ఇలా పెడితే వెళ్తుంది అన్నమాట ఇలా. సో దీనికి వచ్చేసి అతను 100 రూపీస్ తీసుకున్నాడు. అన్ని ప్యాక్ చేసి పెట్టేయాలి, లేకపోతే మళ్ళీ ప్రిన్స్ కంటే ముందు జాజుని ఖరాబ్ చేస్తాడు వీటిని. నెక్స్ట్ ఐటెం వచ్చేసి బస్. సో ఇది
కూడా నాకు 120కి ఇచ్చాడు. అయితే వీటన్నింటి కాస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువనే చెప్తున్నారు, కానీ మనం బార్గెన్ చేయాలి. బార్గెన్ చేస్తే వాళ్ళు లైక్ 150 160 అనే ఐటెం 120 110కి అలా ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి బౌలింగ్ సెట్. సో ఈ బౌలింగ్ సెట్కి తను 100 అన్నాడు, కానీ నాకు 80 రూపీస్ ఇచ్చేసాడు. బాగుంది కదా. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి రింగ్స్. సో ఈ రింగ్స్ ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి, అంటే మీడియం, లార్జ్, స్మాల్ అని చెప్పేసి. నేనైతే ఇది మీడియం సైజ్ తీసుకున్నాను. సో దీనికి నాకు 70 రూపీస్ పడింది. ఆన్లైన్లో అయితే ఇది ఆల్మోస్ట్ 200-300 కాస్ట్ ఉంది. నెక్స్ట్ ఐటెం చాలా పెద్దది. మిసైల్. సో ఇది వచ్చేసి ఓపెన్ చేయలేదు కదా. సో ఇది వచ్చేసి నాకు 250 పడింది. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. మిసైల్. ఇలా దీన్ని ఇలా పుష్ చేస్తే ఇలా వెళ్తుంది అన్నమాట. సో ఇది 250 అన్నాడు, కానీ ఆల్మోస్ట్ నాకు 220 అలా ఇచ్చాడు. సేమ్ ఇలాంటి వెహికలే ఇంకొకటి తీసుకున్నాను నేను, కానీ ఇది మిలిటరీ కలర్. సో ఇది కూడా 250 అన్నాడు, కానీ నాకు 220కి వచ్చేసింది. సో రెండు తీసుకున్నాను పెద్దవి. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్వీట్లీ టాయ్స్. సో ఈ టాయ్స్ వచ్చేసి అతను 80 రూపీస్ ఏమో అన్నాడు, కానీ నాకు 40 రూపీస్ ఈచ్ ఇచ్చాడు. కీకీ టాయ్స్ అంటే దాదుకు చాలా ఇష్టం, సో దాదు కూడా ఆడుకుంటాడు కదా అని 2 ప్యాక్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇలాంటివి నాకు చిన్నప్పుడు ఉండే, మా డాడీ నాకు కొనిచ్చారు, నాకు చాలా గుర్తుంది. సో ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. దీనికి ఇలా తీస్తూ ఇలా కొడుతూ ఉంటుంది. బాగుంది కదా. ఆగు చాలు. సో ఇది వచ్చేసి నాకు తను 50 రూపీస్ అన్నాడు, కానీ నాకు 30 రూపీస్కి ఇచ్చేసాడు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి షటిల్ బ్యాట్స్ ఇంకా బాల్స్. సో ఇది కూడా 60 రూపీస్ అన్నాడు, కానీ నాకు 40 రూపీస్ పడింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి లారీ. సో ఈ లారీ 150 అన్నాడు, కానీ 120కి ఇచ్చేసాడు. నెక్స్ట్ ఐటెం ఇది ఈ బ్లాక్స్ తెలుసు కదా, ఈ బ్లాక్స్ తోని లైక్ హౌస్ ఇంకా డిఫరెంట్ షేప్స్ చేయొచ్చు. ఇది కూడా 150 అన్నాడు, కానీ 120కో 110కో వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి డస్ట్. స్నానం చేసే అప్పుడు బాత్ టబ్ లో వేయొచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను. డక్స్ విత్ 3 బేబీ డక్స్. సో దీనికి 80 రూపీస్ అన్నాడు, కానీ నాకు 50 రూపీస్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫోన్ కావాలని అంటూ ఉంటాడు, అంటే ఫోన్లో ఏం చూడడు కానీ తినడానికి, చాలా చిన్నోడు కదా, అలా అని చెప్పేసి నేను ఈ ఫోన్ తీసుకున్నాను, బార్బీ ఫోన్. అండ్ ఇది ఏ బటన్ ప్రెస్ చేసినా దుమ్మ చాలే అనే సౌండ్ వస్తుంది. సో ఇది దీని స్పెషాలిటీ.
స్పెషాలిటీ. మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇందులో బ్యాటరీ వేయడానికి ఆప్షన్ ఇచ్చారు ఇలా వెనకాల. సో ఇన్ని ఐటమ్స్ నాకు జస్ట్ 2000కే వచ్చాయి. తను బిల్ అయితే అప్పుడు మాత్రము అన్ని ఐటమ్స్కి ఆల్మోస్ట్ 2400 అండ్ చేంజ్ ఏమో అయింది. సో తనని ఫైనల్ ప్రైస్ డిస్కౌంట్ చేయమని అంటే 2000కి ఇచ్చేసాడు. సో అలా అంటే ఇమ్మీడియట్గా ఇవ్వలేదు, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని బార్గెన్ చేస్తే తను ఫైనల్ ప్రైస్ 2000కి ఇచ్చేసాడు. చాలా వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాము, అసలు వర్షం పడుతుందని అనుకోలేదు, కానీ చాలా వాన పడింది అన్ఎక్స్పెక్టెడ్గా, చాలా తడిపాము. సో ఇన్ని ఐటమ్స్ వచ్చాయి 2000కి. సో మీరు చూసి చెప్పండి ఇన్ని ఐటమ్స్ 2000కి వర్తా కాదా అని. నేనైతే ఆన్లైన్లో తీసుకుంటే హార్డ్లీ నాకు 4 to 5 ఐటమ్స్ వచ్చాయి అనుకుంటా 2000కి. ఇన్ని ఐటమ్స్ వచ్చాయి కాదు. ఏంటంటే మనం షాపింగ్కి వెళ్ళాలంటే మార్నింగ్ ఎర్లీకి వెళ్తే బెటర్, ఎందుకంటే అక్కడ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, ఏ షాప్కి వెళ్ళి ఏం అడగాలో అర్థం అవ్వట్లేదు. సో ఇవన్నీ నేను డిఫరెంట్ షాప్స్లో తీసుకున్నాను, అన్నీ ఒకటే షాప్లో తీసుకోలేదు. నాకు ఎక్కడ ఏ ఐటెం నచ్చితే అక్కడ ఆ ఐటెం వెళ్ళి తీసుకున్నాను. ఇది ఒక షాప్లో తీసుకున్నా, గుర్రం ఒక షాప్లో తీసుకున్నా, అండ్ ఈ కార్ కూడా ఇంకో షాప్లో తీసుకున్నా. సో అలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ షాప్లో తీసుకున్నాను అన్నమాట. సో ఇది ఇవాళ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.